హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఈరోజు ఏం కూర వండుతున్నాను తెలుసా? కాలీఫ్లవర్ కూర వండుతున్నా. చారు పెట్టాను. ఈ ఫోను ఈ సౌండ్ మన వచ్చేస్తుంది. ఈరోజు కర్రీ కాలీఫ్లవర్ వండుతున్నాను. కాలీఫ్లవర్ చారు మరిగిపోయింది. చారు తాలింపు వేసేసుకొని చాలా మరిగిపోయింది చారు. ఓపి చారు తాలింపు వేసేసుకుందాం. తర్వాత ఇగో జీడిపప్పులు నానబెట్టా. జీడిపప్పు పేస్ట్ వేసి ఇగో జీడిపప్పు బాదం గింజలు నానబెట్టా. జీడిపప్పు బాదం గింజలు దేనికి అనుకుంటున్నారు? కాలీఫ్లవర్ కూరలోకి వేద్దామని. బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ అని వేస్తున్నాను అనమాట. ఈరోజు వెరైటీగా వండుతున్నాం. జీడిపప్పు మసాలా వేస్తున్నాం. బాదం గింజలు మనం తినడానికి, జీడిపప్పులు కూరలోకి వేయడానికి. ఇట్లా అనమాట. ఇగో చారు పెట్టాను. చారు మరిగిపోయింది. చారు తాలింపు వేసేసుకుందాం. చాలాసేపు అయింది చారు పెట్టి. చారు తాలింపు అయిపోతే మనం కూరకి ప్రిపేర్ చేసుకుందాం. టమాటాలు కోసాను. టమాటాలు ఆనియన్స్ కోసేసాను. ఇప్పుడు చారు తాలింపు వేసేసుకుందాం. రసం రసం మీరేమంటారు? నేను చారు అంటున్నాను. మీరేమంటారు? రసమా? ఇప్పుడు మెంతులు వేసాను. మెంతులు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు. చారు బాగుంటుంది. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. మేము చారులో రసంలో ఇలా వేసుకుంటాం పోపు. మీరు ఎలా వేస్తారు? ఇది ఆయిల్ ఉంది. ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం. పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు వేద్దాం, గుజ్జుగా ఉంటుంది. అయిపోయి చారు తాలింపు వేసేస్తున్నాం. అర్థం అమ్మా తాలింపు. కొన్ని ప్యాక్ చారు తాలింపు.
వేసవికాలం చారు వేసుకొని అన్నం తింటే బాగుంటుంది. కూరలతో తినలేదు. అయిపోయింది, చారు అయిపోయింది. నట్టి పెట్టేసాను. చారు మరిపోయింది కదా, ఇప్పుడు కూరకి వేసేసుకున్నాం. ఇంకా జీడిపప్పు పేస్ట్ చేసాను. జీడిపప్పు కొన్ని టమాటాలు వేసి పేస్ట్ చేసాను. కర్రీ వేసేసుకున్నాం. రైస్ ఇందులో పెట్టాను. కనబడుతుందా మీకు? రైస్ గిన్నె కొన్నాం కదా కొత్తది, ఇందులో రైస్ పెట్టేసాను. ఇదిగో రైస్ ఇందులో పెట్టాను. ఇందులో వండమని మా ఆయన గారు గొడవ పెట్టేస్తున్నారు. అందులో వండు అందులో వండు అంటే గ్యాస్ ఆదా అవటానికి అది కారణం, ఇంకేం కాదండి. అన్నీ పొయ్యి మీద అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని గ్యాస్ ఆదా అవుతుందని కూరలు దాని మీద వండుకో స్టవ్ మీద అంటున్నారు. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేస్తాము. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ముందుగానే. వేద్దాం కొంచెం. ఈ ఉప్పు అంటే కొంచెం వేసుకోవాలంట, అది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. నేను ఉప్పు అమ్మినప్పుడు అంటున్నాడు, ఆ ఉప్పు బాగా టేస్ట్గా ఉంటుందమ్మా, కొంచెం తక్కువ వేసుకోండి కర్రీలోను అన్నాడు. సర్లే బాబు, 2 గ్రాములు ఒక గ్లాస్ తీసుకున్నాడు అన్నమాట. ఉప్పు గురించి శాస్త్రాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకండి బాబాయ్ వంటగదిలో ఉడుకు కూర అయిపోతే మనం పక్కకు పోవచ్చు. ఆనియన్స్ వేసుకుందాం, కొంచెం కలపకపోతే టమాటా వేసుకుంటాం. కనబడుతుంది అంటారా మీకు వీడియో? టమాటా వేసుకుందాం. టమాటా వేసాక మనం పసుపు వేసుకున్నాం అనుకో బొమ్మని మగ్గిపోతుంది టమాటా. పసుపుకి టమాటాకి ఏంటో లింక్ అర్థం అవ్వట్లేదు. పసుపు నిండుకుంది తేవాలి, అయిపోయింది. అదే అయిపోయింది కదా, నిండుకుంది. ఇలా మగ్గుతుంది. ఈలోపు మనము ఇవి ఉన్నాయి కదా, ఆ ముక్కలు సపరేట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉప్పు వేసి వేడి నీళ్ళు వేస్తా బాగుంటుంది, కానీ ఉప్పు వేసి కడుగుతున్నాను నేను.
అంటే ఇందులో కనబడిన పురుగులు కనపడతాయి, పురుగులు ఉంటాయి అందుకు. ఇందులో వేసేసుకోండి, ఈ జీడిపప్పు పేస్ట్ అది వేసేసుకోండి. వాళ్ళు ఎవరు ఎక్కువ జీడిపప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. చికెన్ కూరలాగా ఉంటుంది. గుజరాతీ కాదు, వాళ్ళు ఎవరు చూసారా, ఇలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకుందాం, కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. నాకు ఇవి వండాలంటే చాలా అనుమానం, పురుగులు ఉంటాయని భయం, చాలా అనుమానంగా వండుతాను. తినాలనిపిస్తుంది, కాకపోతే వాటిని చూస్తే తినబుద్ధి అవుతుంది. జీడిపప్పు పేస్ట్ వేసాను అన్నమాట, అల్లం వెల్లిపాయ వేసాను. ఇలా మగ్గుతుంది, కొంచెం మగ్గాక అప్పుడు మనం కారం వేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకున్నాం కూర మగ్గేలా. ఇది ఇప్పుడు మసాలాలో కాస్త మగ్గనిద్దాం. చూసారా, బాగుంటుంది. ఏమో జీడిపప్పు వేసి వండాలని, గ్రేవీ కింద బాగుంటుందని, రొట్టెలోకి అది చపాతీలోకి అట్లలోకి బాగుంటుంది. మగ్గనిద్దాం, మగ్గాక ఇప్పుడు కారం వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ దాసేద్దాం. గిన్నెలు కడిగేస్తుంది. నేనేం మాట్లాడినా తప్పే, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్ట్. మేమేం మాట్లాడినా తప్పే. వాళ్ళందరూ పర్ఫెక్ట్గా మాట్లాడేస్తారు మాటలు. ఎంత పర్ఫెక్టో కదా ఫ్రెండ్స్. మనుషులు డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తున్నారు ఫ్రెండ్స్. డబ్బే ప్రధానం, మనుషులతో ప్రధానం లేదు. డబ్బు ఉంటే మనుషులు, డబ్బు లేకపోతే ఆడు ఎందుకు పనికిరానోడు. జీవితకాలం డబ్బే చూస్తుందా?
మనుషులతో సంబంధాలు ఉండవా? అలా సంబంధాలు లేకుండా బతుకుతారు. చూద్దాం, మనమే చూద్దాం. మనుషులకి స్వార్థం పెరిగిపోయింది. కుళ్ళు కుశుద్ధం స్వార్థం పెరిగిపోయింది. మనుషులకి స్వార్థం పెరిగిపోయింది. సరే మగ్గుతుందా? ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకొని, జీడిపప్పు కొంచెం అడుగు పట్టే స్వభావం. కూరలో బాగానే ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది కానీ మాడిపోద్ది. గమ్ముని మెతక కదా, మాడిపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఎక్కువ వద్దు, తక్కువ వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసాం కదా, కొంచెం చప్పగా ఉన్నా పర్లేదు కానీ కారం ఎక్కువైతే తెల్లైపోతున్నాం బాబు. ఎండాకాలం ఒకటి, అందులో ఏదో కొత్త కారం. ఒక్క అరగంట ఉన్నామా స్నానం చేసినట్టే ఈ వంటగదిలో. ఇలా చక్కగా కలిపేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. కొంచెం ఉడకాలి కదా కూర, నీళ్ళు వేసుకోండి. అయ్యో ఆయిల్ వెళ్ళిపోతుంది. కూరకు సరిపడగా కొంచెం నీళ్ళు వేసుకుంటే అది అలాగా ఉడుకుతుంది. ఇంకా అన్నీ వేసాం, మొత్తం అన్నీ వేస్తాను. ఉప్పు, కారం, మసాలా ఏమీ లేదు. అల్లం వెల్లిపాయ పేస్టు, జీడిపప్పు పేస్టు అంతే. మసాలాలు వద్దు బాబు, ఎండాకాలం తినకూడదు, కడుపు మంట వచ్చేస్తుంది. చూసారా కూర ఇలా ఉంటుంది అనమాట. చికెన్ కూర, మటన్ కూర ఏం పని చేయదు, కమ్మగా ఉంటుంది. ఇందులో ఉప్పు కారం చూసుకున్నాం. ఇప్పుడు ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం ఉప్పు వేద్దాం. బాగుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్కి దానికి బాగుంది. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుందాం. కాలపోతే వేసుకోవచ్చు, కసిరి అయిపోతాయి, తినలేకపోద్ది అవట్లేదు. అది అలా మగ్గిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, మంచిగా కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. మీరు పెట్టిన కామెంట్లు కూడా నాకు చదువుకోవడం రాదు ఫ్రెండ్స్, అర్థమైందా? మీరు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారో మంచి కామెంట్లు పెడుతున్నారో, కామెంటో ఏంటో నాకైతే తెలీదు. నా వీడియోలకు మాత్రం లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. నా వీడియోలకు లైక్లు చేయండి, మంచిగా సబ్స్క్రైబ్లు చేయండి. టీ తాగుదాం, కొంచెం టీ పోసుకుందాం. చల్లారిపోయింది మళ్ళీ ఇది, ఇంకా ఎచ్చబెడితే ఇంక మొత్తానికి ఎర్రగైపోయింది. టీ పొడి ఎక్కువైపోయింది. మనం తాగే వేడికి సరిపోద్దులేండి. ఇది టీ పొడి ఎక్కువైపోయింది అంటే కొంచెం కలర్ మారింది, ఏం పర్లేదు. ఓకేనా మా ఫ్రెండ్స్, బాయ్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.